ముందుగా మన అంశం యేసు బాప్తిస్వం, ఆయన గుర్తింపు మరియు ఆయన సేవా లక్ష్యం. ప్రభు అంటున్నాడు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభు అంటున్నాడు. ప్రభుకి ఇష్టమైన ఇతడు నా ప్రియుడు, నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఎంత మంచి మాట! దేవుడు ప్రభుని యందు, యేసుక్రీస్తునందు ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఆయన ఎంత మంచివాడు! నజరేయుడైన క్రీస్తు ప్రభుల వారు ఎంత మంచివాడైతే అంత ఘనత ప్రభుల వారితో పొందుకుంటాడు. ఇతడు నా ప్రియకుమారుడు. ఈ మాట తండ్రి అయిన దేవునితో నీవు నేను పిలిపించుకుంటే ఎంత బాగుంటుంది. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఇతని యందు నేను ఆనందిస్తున్నానంటే ఎంత బాగుంటుంది. మనలను బట్టి ప్రభు ఆనందిస్తే, దేవాది దేవుడు ఆనందిస్తే మనకు ఎంత ఘనతగా ఉంటుంది. చూడండి, మనం ఆలోచించదగినటువంటి వారం కొంటున్నాం. ఇతడు నా ప్రియకుమారుడు, మనలను కూడా ఇతడు నా ప్రియకుమారుడు అని చెప్పి దేవదేవుడు, నజరేయుడైన క్రీస్తు ప్రభువుల వారు, తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఈ దినమున ఇతడు నా ప్రియకుమారుడు అంటే ఆ ఘనత నీకు నాకు ఎలా ఉంటుంది? మన గ్రహించబద్దులమైన ఇతని యందు నేను ఆనందిస్తున్నానని చెప్పంటే ఎంత ఆనందంగా ఉంటుంది. చూడండి, ఇతని యందు నేను ఆనందించడం అంటే, ఇతడు నా ప్రియకుమారుడు అంటే మనం కూడా దేవుని బిడ్డలుగా ఎప్పుడు పిలువబడతాం. మనల్ని బట్టి ఎప్పుడు ఆనందిస్తాడు ప్రభువుల వారు. ఇలాంటి తలంపులు కలిగి మనం ఉంటున్నామా? మనం గ్రహించబద్దులమవుతున్నాం. వాక్యములోకి వెళ్ళినప్పుడు